నైజం తెలియని వ్యక్తి కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముక్తిని పెట్టుకునే వ్యక్తి కూడా కాదు. తన పిల్లగారు చిరంజీవి గతంలో కూడా చెప్పారు, చిరంజీవి గారు మాటే వెంట పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక స్పీచ్ లో కూడా అన్నాడు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు, నన్ను తొక్కేస్తాడనే విషయం నాకు తెలీదా, చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు నాకు తెలియదని ఆయన ఒక పబ్లిక్ స్పీచ్ లో కూడా అన్నారు. అయినా ఎందుకు పూర్తి పెట్టుకున్నారంటే సార్, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకుని వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, జనసేన పార్టీని సమర్థిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కాపులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలో ఒక సెక్షన్ కావచ్చు, దళితులు ఒక సెక్షన్ వచ్చారు, అందరూ కూడా మాకు అధికారం రావాలి, మార్పు రావాలని ఆలోచిస్తున్న వాళ్ళు సార్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 83 పార్టీ పెట్టి 6 నెలలు సీఎం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు పార్టీ పెట్టిన 6 నెలల్లో 15 సీట్లు ఎందుకు గెలిచేసుకుంటున్నారు అని కంపేర్ చేస్తున్నారు. కానీ ఒక ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఉన్న ఆర్థిక స్తోమత ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి లేదా వెనకాల ఉన్న వాళ్ళు ఆర్థిక స్తోమత అర్థం చేసుకోకుండా ఆకాంక్షలు పెట్టుకోవడం వల్ల హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, కుక్క బిస్కెట్ల 10-15 పాడేస్తే మేము ఒప్పుకుంటామా, మేమేదో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నట్టు కొంతమంది ప్రచారం చేస్తున్నారు, మాకు అవసరమా అని 1 by 1 ఆయనే కదా మాట్లాడింది. గౌరవప్రదమైన పొత్తే ఉంటుంది, జనసేన నాయకుల నోటీసులో పెట్టి మాత్రమే నేను పొత్తు పెట్టుకుంటాను, మీ గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా చూస్తాను, అన్నీ ఆయన మాట్లాడిన మాటలే కదండి. ఇప్పుడు 24 ఒప్పుకున్నారు, 24కే ఏ రకంగా ఒక కమ్యూనిటీ నుంచి జనసేన శ్రేణుల నుంచి వ్యతిరేకత వచ్చిందో చూసాం. మరి 24, 21 అయిపోయింది, 3, 2 అయిపోయింది. మరి భవిష్యత్తులో ఏమన్నా త్యాగాలు చేస్తారా? త్యాగమూర్తి గారు త్యాగశీలురు అంటూ ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ని. వ్యూహం నాకు వదిలేండి, నేను చూసుకుంటాను అన్నీ అన్నారు కదా. ఏంటి వ్యూహం, అసలు ఏం సాధించడానికి ఇది అంటే? సార్, త్యాగం ఎప్పుడు కూడా అధికారం మీద ఆకాంక్ష లేనోడే చేయగలడు. త్యాగం ఎప్పుడో కర్ణుడు చేయగలడు, ఒక భీష్ముడు చేయగలడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారం పరమావధి కాకపోతే మరి దేనికండి సార్? అదే చెప్తాను నేను ఇక్కడ, అధికార కాంక్ష ఉండాలండి, టార్గెట్ అది కదా సార్. ఈ 31 సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే జనసేనకి ఇచ్చిన సీట్లే 31 కూడా. అసలు విష్ణు నేను చెప్పొచ్చో బయటకు చెప్పకూడదో తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీని పొత్తులో తీసుకోవడం ఇష్టం లేదు సార్. ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదండి? ఇష్టం లేదండి, కొత్త పుత్రాం ఇష్టం లేదు. ఎందుకంటే చంద్రబాబు బీజేపీ గారు పొత్తులోకి వస్తే ఈ జనసేన బీజేపీ ఒకటైపోతే రేపు నాకు థ్రెట్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏదో విధంగా బీజేపీ తీసుకురావాలి పొత్తులోకి అని. బీజేపీకి ఏంటంటే చంద్రబాబు నాయుడు కలడం ఇష్టంలే. అందుకని బీజేపీ కూడా తన బలం 5 అయినా కానీ 10 అడిగారు. ఏంటి, చంద్రబాబు నాయుడు ఎలాగ సీట్లు కూడా బయటకు వెళ్ళిపోదామని. చంద్రబాబు నాయుడు ఏంటంటే నేను రఫ్ గా చెప్పినా వాళ్ళు 10 ఒకటి నేను 3 ఇస్తానంటాను, వాళ్ళు పొత్తులో వెళ్ళిపోతే నేను కాంగ్రెస్ తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారు ఒపీనియన్. ఒక్క నిమిషం అండి, అక్షర సత్యం గారు ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. 1 by 1 అంటే మీ రిపోర్ట్ మీకు ఉంటుంది, మా రిపోర్ట్ మాకు ఉంటుంది కదా. సో క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది వివిధ జిల్లాల నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. వాళ్ళని అడిగిన తర్వాత మీకు ఏదైనా చెప్పాలంటే చెప్పండి. ముందుగా గుంటూరు నుంచి నాగేశ్వరరావు కనెక్ట్ అయి ఉన్నారు. నాగేశ్వరరావు, సో భారతీయ జనతా పార్టీ ఎంట్రీ తర్వాత సమీకరణంలో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చెప్పండి. శంకర్, అయితే ఏదైతే బీజేపీతో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అనేక సార్లు తిట్లు తిన్నానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగానే అతను సీట్ల విషయంలో కూడా తగ్గుతా వచ్చిన పరిస్థితి. అయితే ఈ యొక్క ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే బీజేపీకి సంబంధించి అయితే పెద్దగా సీట్లు అవకాశం అయితే లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ జనసేన పార్టీకి సంబంధించి నిన్న 8 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత అయితే బీజేపీ కేంద్ర మంత్రి గణేష్ అలాగే కేంద్ర నాయకులకు సంబంధించి, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ అన్ని మాట్లాడుకున్నవే కొత్తగా ఏదైనా మాట్లాడుకుందాం. నాగేశ్వరరావు, ఇప్పుడు ఒకటి చెప్పండి, గుంటూరులో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనేది 2019 ఎన్నికల్లో మనం చూసాం. నాట్ ఓన్లీ ఇన్ గుంటూరు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. నాయిస్ వస్తుందో లేదో చెక్ చేయండి, వేరే సాంగ్ ఏదో వస్తుంది సైమల్టేనియస్గా. రైట్.